అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథలో రాక్షసుడి కోట అనే చక్కని చందమామ కథ నుండి విందాం. సౌరి అనే యువకుడు అందగాడు, చురుకైనవాడు, సాహసవంతుడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న సౌరిని వాడి అవ్వ అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది. సాహసవంతుడైన సౌరి సైనికుడిగా చేరి రాజ్యరక్షణ చేయాలని ఉవ్వుళ్ళూరేవాడు. అయితే వాడి అవ్వ అందుకు సస్యమీర ఒప్పుకునేది కాదు. అవ్వ పోగానే సౌరి తన జీవితకాంక్ష నెరవేర్చుకోవడానికి రాజధాని నగరానికి బయలుదేరాడు. దారిలో దట్టమైన అడవిని దాటవలసి వచ్చింది. సౌరి అడవిలో ప్రవేశించిన కాసేపటికే ఆగు, ఎత్తిన కాలు దించకు అన్న బొంగురు గొంతు వినిపించింది. పక్కనే ఉన్న దెబ్బ మీద ఒక కురూపి నిలబడి ఉన్నాడు. వాడే సౌరిని ఆగమన్నది. సౌరి ఎత్తిన కాలు ఎత్తినట్టే ఉంచి ఏదో అనుబోతూ ఉంటే కురూపి సరిగ్గా నీ పాదం పడే చోట ఒక గొండు చీమ ఉన్నది. అది ప్రాణాపాయంతో వేసిన పెద్ద కేక నా మనసును కలిచివేసింది అన్నాడు. సౌరి వంగి చూడగా నిజంగానే కురూపి చెప్పిన స్థానంలో గొండు చీమ ఉన్నది. ఈ చీమ కేక నీకు వినవచ్చిందా? నమస్సక్యంగా లేదు అన్నాడు సౌరి చీమ పక్కగా నడిచి దెబ్బ ఎక్కుతూను. ఇందుకు కురూపి నా పేరు ధ్వని, ఎంత చిన్న శబ్దానైనా నేను వినగలను అన్నాడు. సౌరి ఆశ్చర్యపోతూ ఇంతటి అరుదైన శక్తిని నీలో ఉంచుకుని అనామకుడిగా ఈ అరణ్యం మధ్యలో ఉన్నావెందుకు అని అడిగాడు. ధ్వని భారంగా నిట్టూర్చి నా ఈ వికార రూపంతో నలుగురిలో ఉండి అవమానాలు సహించే కన్నా ఇలా ప్రశాంతంగా అరణ్యంలో బ్రతకడం మంచిదనిపించింది అన్నాడు. సౌరి ఆప్యాయంగా ధ్వని భుజం తట్టి నువ్వు చేయని నేరానికి నువ్వే శిక్ష విధించుకుంటావా? నేను సైనికుడిగా చేరి దేశసేవ చేయాలని రాజధాని నగరానికి వెళ్తున్నాను. మన దేశానికి సేవలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. నువ్వు కూడా నాతో పాటు రా అన్నాడు. ధ్వని సరేనని సౌరి వెంట బయలుదేరాడు. మిట్ట మధ్యాహ్నం వేళ వాళ్ళిద్దరూ నీళ్ల కోసం వెతుకుతూ ఉంటే ఎండ తీవ్రంగా ఉన్నది. కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళండి అన్న మాటలు ఒక రాళ్లగుట్ట మీద నుంచి వినబడ్డాయి. ఆ మాటలకు అన్న వ్యక్తి ధ్వని కన్నా కురూపి. సౌరి ధ్వని ఆ కురూపి తెచ్చి ఇచ్చిన మంచినీళ్లు తాగి దాహం తీర్చుకున్నాడు. నువ్వు దుస్తుల చాటున నడుముకు బిగించుకున్న డబ్బు మూట ముడి ఒకటి ఊడింది, మరొకటి కూడా ఊడితే మూట కిందికి జారిపోగల జాగ్రత్త అన్నాడు ఆ వికారి. సౌరి డబ్బు మూటను బయటికి లాగి చూశాడు. ఆశ్చర్యం, వాడు చెప్పినట్టుగా ఒక ముడి ఊడి ఉన్నది. దుస్తుల చాటున ఉన్న డబ్బు మూట నీకెలా కనిపించింది అని సౌరి వాణ్ణి అడిగాడు. నా పేరు దృష్టి, గోడకు అవతల ఉన్నట్లు కూడా స్పష్టంగా చూడగలను అన్నాడు వికారి. ఈ జవాబుకు సౌరి చాలా ఆశ్చర్యపడి అలాగా, ఇంత అపురూపమైన విద్య దేశానికి ఉపయోగపడపోవడం అన్యాయం. నువ్వు కూడా మాతో పాటు రాజధానికి బయలుదేరు అంటూ దృష్టిని కూడా తమతో పాటు బయలుదేరదీశాడు. వాళ్ళు ముగ్గురు కొంచెం ముందుకు వెళ్ళగానే ఆగండి, దగ్గరలోనూ పులి వస్తున్నది, సవ్వడి వినిపిస్తున్నది అంటూ ధ్వని సౌరిని దృష్టిని ఆపాడు. ఇంతలో పులి పొదలచాటు నుంచి గాండ్రమంటూ వస్తూనే వాళ్ళ మీదకు దూకబోయింది. మరుక్షణం ఒక పెద్ద బండరాయి రివ్వుమంటూ వచ్చి పులి మీద పడింది. ఆ దెబ్బకు పులి కింద పడి రక్తపు మడుగులో గిలగలా తన్నుకోసాగింది. ఇదేమిటి వింత అనుకుంటూ సౌరి తల ఎత్తి చూశాడు. పక్కనే ఉన్న బండరాళ్ళ మీద ఒక కురూపు నిలబడి ఉన్నాడు. ఆ కురూపే తమ ప్రాణదాతగా గ్రహించి సౌరి చూడబోతే అర్చకుడిలా ఉన్నావు, అంత పెద్ద బండరాయిని పులి మీదకి ఎలా విసరగలిగావు అని అడిగాడు. కురూపి ఆ ప్రశ్నకు పెద్దగా నవ్వి ఎలానా, నా కళ్ళతో, నేను కళ్ళతో శాస్తినే, ఎంతటి బండరాయి అయినా కదిలి పడమన్న చోట పడుతుంది. నా పేరు శక్తి అన్నాడు. అయితే నువ్వు మాతో రాక తప్పదు అంటూ సౌరి తన మాటల చాతుర్యంతో శక్తిని కూడా తమ వెంట బయలుదేరతీశాడు. నలుగురు చీకటి పడుతున్న సమయంలో ఒక ఎత్తైన కొండను సమీపించారు. ఆ కొండ మీద పాతకాలపు కోట ఒకటి ఉన్నది. కొండ దిగువన ఉన్న గుహను చూపిస్తూ దృష్టి ఈ రాత్రికి
ఆ గుహలో తలదాచుకుందాం అన్నాడు. గుహలోకి గాలి రాదు. ఈ రాత్రి కొండ మీద కనిపించే కోటలో పడుకుందాం అన్నాడు శౌరి. నలుగురు కొండ ఎక్కారు. కోట గుమ్మానికి ఉన్న తలుపు మూసి ఉన్నది. ద్వారభారం దారి నుంచి వందలాది గబ్బిలాలు వేలాడుతున్నవి. శౌరి తలుపు మీద గట్టిగా కొట్టగానే గబ్బిలాలు రెక్కల్ని టపటపలాడిస్తూ అన్ని వైపులకు ఎగిరిపోయాయి. దృష్టికి కోట తలుపు వెనక ఉన్నదంతా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ముసలి రాక్షసుడు వంగిపోయిన నడుముతో భారంగా నడిచి వస్తున్నాడు. వాడు తలుపు పక్కనే ఉన్న గూటిలోంచి పెట్టెడు కూరలు గోళ్ళు తీసి తగిలించుకున్నాడు. తర్వాత పెట్టెడు కొమ్ములను తల మీద గట్టిగా బిగించుకున్నాడు. ఇది చూసిన దృష్టి మిగతా వాళ్ళతో ఒక ముసలి రాక్షసుడు పెట్టెడు కూరలతో కొమ్ములతో తలుపు తెరబోతున్నాడు. ఏ పెట్టుబడైనా రాక్షసుడే, పారిపోదామా అన్నాడు. ఇంతలో రాక్షసుడు తలుపు దగ్గరగా వచ్చి, చిట్టిబాబు, సర్వాంగ సుందర, నువ్వేనా తలుపు తట్టింది అని అనుమానంగా అడిగాడు. వెంటనే శౌరి, తలుపు తెరవండి రాక్షసోత్తమ, మీ చిట్టిబాబే మిమ్మల్ని పంపించాడు అన్నాడు. రాక్షసుడు ఆత్రంగా తలుపు తెరిచి, మా చిట్టుబాబు ఎక్కడున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఇంకా నా మీదే కోపంగా ఉన్నాడా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. శౌరి నీరసం నటిస్తూ, చీకటితో బయలుదేరి ఏకబిగిన 10 కోసులు నడిచి చుక్కలంటే తమ కంచుకోటలకు చేరాం. ఆయాసం, మగత, నిద్ర, నీరసంతో నేల కూలుతామేమో అని భయంగా ఉన్నది. ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుని తెల్లవారు మీ చిట్టిబాబు సంగతులన్నీ చెబుతాం అన్నాడు. ఆ జవాబుతో రాక్షసుడు తృప్తిపడి వాళ్ళు తినడానికి బుట్టెడు పళ్ళిచ్చాడు, తాగటానికి రాగి బిందెడు పాలిచ్చాడు. నలుగురికి తలుపు పక్కనే ఉన్న గదిలో పడకలు ఏర్పాటు చేసి, కళ్ళు మూసుకుని పడుకోండి, పొరపాటును కూడా కోట లోపలికి రావద్దు, ముసలివాడిని గనక ఇవన్నీ పెట్టుడుగోళ్ళు, కొమ్ములు, కూరలు అని పొరబడారు, జాగ్రత్త, నిలువునా చీల్చి చెండాడగలను అని గట్టిగా పొళ్ళు కొరకపోయి అబ్బా అనుకుంటూ దవడ పట్టుకుని లోపల గదుల్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కోట అదిరిపోయేలా రాక్షసుడి గురక ప్రారంభమైనది. ధ్వని రాక్షసుడి గురకకు కాసేపు విని ఇంకేదో తెలుసుకున్నవాడిలా చిటికలు వేసి వీడి బోనబోంతరాలు దద్దరిల్లే గురకతో పాటు కోటలోని చివరి గదిలో ఒక స్త్రీ రోదిస్తున్న శబ్దం కూడా నాకు వినిపిస్తున్నది అన్నాడు. వెంటనే శౌరి అలాగా, నిజమా అంటూ బయలుదేరి అన్ని గదులు దాటి చివరున్న గదిని సమీపించాడు. ఆ గది కిటికీ దగ్గర నిలబడి బయట వెన్నెల్లోకి చూస్తూ దుఃఖిస్తున్న ఒక అందాల రాణి శౌరి కంట పడింది. అతడు నిశ్శబ్దంగా ఆమెను సమీపించాడు. ఆమె ధరించిన దుస్తులు, మెడలోని మణిహారం, ఇతర అలంకారాలను చూసి ఆమె తప్పకుండా ఏ రాజకుమారు అయి ఉంటుందనుకున్నాడు శౌరి. ఆమె శౌరిని చూస్తూనే భయకంపితురాలైనది. శౌరి మృదువుగా, భయపడకండి, మీరెవరు, నేను మీకు సాయపడ్డానికి వచ్చాను అన్నాడు. ఆ యువతి దుఃఖం నుంచి కోలుకొని ఇలా చెప్పింది. ఆమె ఆ రాజ యువరాణి, పేరు రాయాంచ. 4 రోజుల క్రితం ఆమె తన చిలకెత్తలతో కొండ మీద దేవి ఆలయానికి వెళ్ళినప్పుడు రాక్షసుడు బలవంతంగా ఆకాశ మార్గాన్ని తెచ్చి కోటలో బంధించాడు. వాడి కుమారుడు సర్వాంగ సుందరుడు రాజకుమారుని తప్ప మరెవరిని పెళ్ళాడనని పట్టుబట్టి కూర్చున్నాడట. ముసలి రాక్షసుడికి రాజకుమారుని కోడలుగా తెచ్చుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. తనకు ముప్పొద్దుల కమ్మటి మాంసం కూరలు వండి పెడుతూ కష్టం చేయగల రాక్షస పిల్లనే కోడలుగా తెచ్చుకోవాలని వాడు ఆరాటపడుతున్నాడు. ఈ విషయంలో తండ్రి కొడుకుల మధ్య పెద్ద కలహం జరిగింది. సర్వాంగ సుందరుడు కోపం కొద్దీ ఎటో వెళ్ళిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు దూరం కావడంతో రాక్షసుడు విలవెల్లాడిపోయి రాకుమారుడు ఎత్తుకొచ్చాడు. కొడుకు తిరిగి రాగానే ఆమెతో పెళ్లి జరిపించే ఆలోచనలో ఉన్నాడు. శౌరి అంతా విని రాకుమారికి ధైర్యం చెప్పి, భయపడకండి, సూర్యోదయంతో పాటే మీకే రాక్షసుడి కోట నుంచి విముక్తి కలిగిస్తాను అని 3 కురూపుల దగ్గరకు వచ్చాడు. తూర్పు తెల్లవారుతూనే ముసలి రాక్షసుడు మైమరుపు కొద్దీ వాడి గోళ్ళు, కూరలు, తల మీద కొమ్ములు లేకుండగా ఆరుద్దాగా వాళ్ళ దగ్గరికి వచ్చి, నా కొడుకు ఎక్కడున్నాడు, మీతో ఏం చెప్పి పంపాడు అని అడిగాడు.
సౌరి రాక్షసుడికి వంగి నమస్కారం చేసి, ఆహా రాక్షసేంద్ర, కొడుకును గురించిన దుఃఖంతో రాత్రికి రాత్రే మీ వాడి గోళ్ళు కొమ్ములు అదృశ్యమైనట్టున్నది. మీ పితృప్రేమ 1000 నోళ్ళ పొగడబడింది అన్నాడు. వెంటనే రాక్షసుడు తల తడివి చూసుకుని అక్కడ కొమ్ములు లేకపోవడంతో బిక్క చచ్చిపోయి మరుక్షణం తెప్పరిల్లి కోపంగా, ఒరే నిన్ను ఈ నేలబారు కొండముచ్చు వెదవల్ని, నా కొడుకు మిత్రులు గనుక ప్రాణాలతో వదులుతున్నాను, నా కొడుకు ఎక్కడా అంటూ హూంకరించబోయి పెద్దగా దగ్గసాగాడు. అప్పుడు సౌరి వాడితో, నువ్వు రాకుమారుతో పెళ్లి జరిపిస్తావో లేదో ఆఖరిసారిగా కొనుక్కురమ్మన్నాడు నీ కొడుకు. అలా కానప్పుడు సముద్రం మధ్యకు పోయి మునిగి చస్తానన్నాడు అని చెప్పాడు. అది వింటూనే రాక్షసుడు చెవులు మూసుకుని, అశుభాలు పలకకు, రాకుమారుని తెచ్చి కోటలో దాచాను, నా కొడుకు సర్వాంగ సుందరుణ్ణి వెంటనే బయలుదేరి రమ్మను అన్నాడు. ఆహా, ఈ సంగతి తెలిస్తే రాత్రే నీ కొడుకు కోటలోనికి వచ్చేవాడు. పాపం, అతడికి కొండ కింద గుహలో రాత్రంతా కటికరాళ్ళ మీద పడుకునే బాధ తప్పేది అన్నాడు సౌరి. ఏమిటి, నా కొడుకు కొండ కింద గుహలో ఉన్నాడా అంటూ ముసలి రాక్షసుడు ఆనందం పట్టలేక పెద్ద కేక పెట్టి కొండ దిగుగా సాగాడు. వాడి వెనక సౌరి 3 కురూపులు కొండ దిగారు. రాక్షసుడు చప్పట్లు చరుస్తూ గుహలోకి వెళ్ళగానే సౌరి శక్తికి సంగి చేశాడు. వాడు కళ్ళతో ఆదేశించగానే 4 నిలువెత్తుల బండరాయి లేచి గుహద్వారానికి అడ్డుగా పడిపోయింది. తర్వాత నలుగురు వెళ్ళి కోట గదిలో బంధితురాలై ఉన్న రాకుమారికి రాక్షసుడి పీడ విరగడైందని చెప్పారు. ఆమె అడిగిన మీదట సౌరి ఆమెకు తాను ఇంటి నుంచి బయలుదేరిన కారణం, ఆ తర్వాత జరిగిందంతా వివరంగా చెప్పాడు. అంతా విని రాకుమారి ఆశ్చర్యపోతూ సౌరితో, ఈ జరిగిందంతా ఒక అద్భుతమైన కథలా ఉన్నది. ఒక రాజుకు ఉండవలసిన తెలివి, సాహసం, అందం, సమయస్ఫూర్తి అన్నీ నీలో ఉన్నవి అన్నది చిన్నగా నవ్వుతూను. తర్వాత 5 కొండ దిగి కొంత దూరం వచ్చాక ధ్వని వాళ్ళను ఆగమని, నాకు ఎనుగోటిక ఇటు వస్తున్న ధ్వని వినిపిస్తున్నది అన్నాడు. ఆ మాట వింటూనే శక్తి, ఏనుగులంటే నాకు చెడ్డ భయం, ఒరే దృష్టి, ఎక్కడున్నదో చెప్పు, ఒక బండరాయిని పంపి దాని కుంభస్థలం బద్దలు కొడతాను అన్నాడు. దృష్టి ధ్వని చెప్పిన వైపుకు చూసి, ఆ వచ్చేది పెంపుడు ఏనుగు. దాని మీద ఉన్న చిన్న అంబారీలో ఎర్రటి తలపాగాతో తెల్లటి బుర్రమీసాలతో ఒక ఆయన కూర్చుని ఉన్నారు. పక్కన గుర్రాల మీద ఈటలు పట్టుకున్న భటులు, వెనక డప్పులతో దండోరా వేసే మనుషులు అన్నాడు. వెంటనే రాకుమారి, అయితే ఆయన మహామంత్రి అభయవర్మ, ఆయనకు ఈ ప్రాంతాలకు రావాల్సిన అవసరం ఏమిటి అంటూ ఆశ్చర్యపోయింది. అప్పటి వరకు అంతా మౌనంగా చూస్తున్న సౌరి, రాకుమారి, ఇక నాకు సెలవిప్పించండి, మీరు మీ మంత్రి గారిని కలుసుకుని నగరం చేరవచ్చు. నేను నా మిత్రులు బయలుదేరి నగరానికి వెళ్తాం. అక్కడ నాకు రాజుగారి కొలువులో సైనికుడిగా ఉద్యోగం దొరక్కపోదు. ఆ తర్వాత మహాశక్తివంతులైన నా 3 మిత్రులు రాజధానిలో గౌరవప్రదంగా జీవించే ప్రయత్నం చేస్తాను అన్నాడు. ఇందుకు రాకుమారి చిరుకోపంగా సౌరికేసి చూసి, అప్పుడే చెట్ల చాటు నుంచి బయటకు వస్తున్న ఏనుక్కేసి వడివడిగా నడిచిపోయింది. పావుగంట కాలం నడిచే లోపల మంత్రి అభయవర్మ సౌరి వాళ్ళున్న చోటుకు వస్తూ ఏనుగు దిగి కాలినడకన వచ్చి సౌరి 2 చేతులు పట్టుకుని, దేశభక్తి కొద్దీ సైనిక వృత్తి స్వీకరించదలిచిన నువ్వు రాకుమారుని వివాహమాడి మా రాజుగారు తదనంతరం రాజ్యానికే రాజువు కానున్నావు. మా మహారాజు రాకుమారుని తెచ్చిన వారికి అర్ధరాజ్యం ఇస్తానని చాటింపు వేయించాడు. రాజ్యంలో అందరికీ ఆ సంగతి తెలిసిందో లేదో అని పర్యవేక్షించేందుకు నేను స్వయంగా బయలుదేరాను. నువ్వు రాక్షసుణ్ణి గెలవడమే కాక యువరాణి హృదయాన్ని కూడా గెలుచుకున్నావు. అందువల్ల భవిష్యత్తులో ఈ రాజ్యానికి నువ్వే రాజు. పద, అంబారీలో ఆసీనుడు కా. నీ మిత్రులు గుర్రాలెక్కి మన వెంట రాజధాని నగరం వస్తారు అన్నాడు. ఇప్పుడు వీర హనుమాన్ అనే మరో చక్కని చందమామ కథను విందాం. మణిపుర రాజ్యాన్ని ఏలుతున్న మణిధ్వజుడు పరాక్రమవంతుడే కాకుండా గొప్ప శివభక్తుడు. 100 సార్లు హోమగుండంలో తన శరీరాన్ని దహింపచేసుకున్నాడు. 10 సార్లు తన తల నరుక్కుని హోమగుండానికి ఆహుతిచ్చాడు.
అటువంటి మరెన్నో ఉగ్ర పూజలతో శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటూ సారస్వరకు వరాలు పొందిన వీరశైవుడు మణిధ్వజుడు. శివుడి త్రిశూలం అతడు కోరినప్పుడు వచ్చి శత్రు సంహారం చేస్తుంది. పాశుపతాస్త్రం కూడా ప్రసాదించబడింది. తుదకు అతడు కోరినప్పుడు శివుడే వచ్చి అండగా నిలిచి శత్రువులతో యుద్ధం చేసే పెద్ద వరాన్ని కూడా శివుడు మణిధ్వజునికి ఇచ్చుకున్నాడు. తనకు ఎవరి వల్ల అపజయం కానీ ఎటువంటి ఆపద కానీ రాకుండా ఆ పరమేశ్వరుడే తనకు రక్షగా ఉన్నాడని మితిమీరిపోయిన గర్వంతో విర్రవీగిపోయి మణిధ్వజుడు మణిపుర రాజ్యాన్ని ఎంతో నిరంకుశంగా పాలిస్తున్నాడు. శివుణ్ణి గాక ఇతర దేవుళ్లను మతాలను నమ్మిన వారిని అందరినీ దేశం నుంచి వెళ్ళగొట్టాడు. మిగిలిన వారిని నానా విధాలుగా హింసించసాగాడు. రాజ్యంలో శివాలయాలు తప్ప మరే ఆలయము లేకుండా ధ్వంసం చేయించాడు. మణిధ్వజుడి వల్ల అగచాట్లు పడుతున్న వారంతా అయోధ్యకు శరణార్థులుగా పోయి రాముడితో మొరపెట్టుకున్నారు. మణిధ్వజుడి అహంకారం నశించే కాలం ఆసన్నమైనది. అయితే వారి ఆగచాట్లు త్వరలోనే తీరుతాయని రాముడు వారికి అభయమిచ్చి అంతవరకు తన రాజ్యంలో సుఖంగా ఉండమని శరణిచ్చాడు. వారందరూ అక్కడే కాలం గడుపుతున్నారు. స్వైర విహారం చేస్తూ వస్తున్న రాముడి యోగాశ్వం తొలిడెక్క తన రాజ్య సరిహద్దు మీద పడగానే మణిధ్వజుడు అమితుత్సాహంతో దాన్ని పట్టి తన రాజ్యాన్ని మణిపురం అశ్వాలలో బంధించాడు. గుర్రాన్ని విడిచిపెట్టి రాముడి పట్ల స్నేహభావాన్ని చూపవలసిందిగా మణిధ్వజుడికి చెప్పి రమ్మని లక్ష్మణుడు రాచమర్యాదగా దూతను పంపాడు. మణిధ్వజుడు దూత వీపు మీద కాల్చిన త్రిశూలంతో బాత పెట్టించి రావణాది శివభక్తులను చంపిన రాముణ్ణి శివప్రీతిగా భైరవుడి విగ్రహం ముందు చిత్రవధ చేసి బలిద్దామని ఉవ్విళ్ళూరుతున్నాను. 1,000,000 మంది రాముళ్ళు వచ్చినా నాకు లెక్కలేదు. ఎవరు వచ్చినా సరే త్రిశూలం ముద్రలు వేయించి పంపుతానని నేను చెప్పినట్లుగా వెళ్ళి లక్ష్మణుడికి చెప్పు అని దూత నెత్తిమీద గంపెడు భస్మాన్ని గుమ్మరించి పంపాడు. మితిమించిన అహంకారంతో అంతవరకు ఏ రాజ్యంలో కానీ ఎటువంటి ఘర్షణ లేకుండా వస్తున్న లక్ష్మణ భరత శత్రుఘ్నులకు మణిధ్వజుడితో యుద్ధం తప్పనిసరి అయిపోయింది. భరతుడు ఊరించిన పాంచజన్యం లాంటి శంఖధ్వనితో దిక్కులు పెక్కటెళ్ళెతుండగా ఒక వంక శత్రుఘ్నుడు సుదర్శన చక్రంలాగా విజృంభిస్తుంటే తన వంక 1000 పడగలు విప్పి బుసలు కొడుతున్న శేషసర్పంలాగా ఎత్తు వస్తున్న లక్ష్మణుడి ప్రచండ ధాటికి మణిధ్వజుడు తట్టుకోలేక శివుని త్రిశూలాన్ని పిలిచాడు. అప్పుడు మణిధ్వజుడు పూజామందిరం నుంచి మెరుపులాగా ఉరుముకుంటూ పెద్ద త్రిశూలం లక్ష్మణుడి మీదకి దూసుకుంటూ వెళ్ళింది. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన హనుమంతుడు లక్ష్మణుడికి అండగా వాలి ఏనుగు తొండంతో చెరుకుగడ్డన పట్టుకున్నట్లుగా లక్ష్మణ్ణి సంహరించడానికి మెరుపులాగా వస్తున్న శివుడి త్రిశూలాన్ని ఎడమ చేత్తో ఒడిసి పట్టుకుని గంభీరాకృతితో శివుడిలాగే నిల్చున్నాడు. మణిధ్వజుడు సంభ్రమాశ్చర్యంతో శివుడే దిగి వచ్చాడనుకుని చేతులెత్తి జోడించబోతూ ఉంటే నవ్వి హనుమంతుడు, ఓయి శివ మహాభక్తుడా, నేను శివుణ్ణి కాదు, ఒక కోతిని, హనుమంతుణ్ణి, రాముడి బంటుని, తెలిసిందా అంటూ గదను ఎత్తి వాడి మీదకి లంఘించాడు. మణిధ్వజుడు వేటు తప్పించుకుని దూరంగా పారిపోయి హనుమంతుని చూసి తెల్లమొహం వేశాడు. హనుమంతుడి జటాజోటం గాలిలో ఎగురుతున్నది. కళ్ళు అగ్నిగోళాల్లా భయంకరంగా మెరుస్తున్నాయి. ఒక చేత్తో త్రిశూలాన్ని నేలకు తాటించి పట్టుకుని అపరమహేశ్వరునిలాగా నిల్చున్నాడు. తనకు చావు తప్పదనే భయంతో మణిధ్వజుడు ఎలాగో తెగించి శివుడు ప్రసాదించిన పాశుపతాస్త్రం గుర్తు తెచ్చుకుని మంత్రం జపించి దానిని వింటికి సంధించి విడిచాడు. పాశుపతాస్త్రం వేడికి ఆ ప్రదేశమంతా ఉడికిపోయింది. లక్ష్మణ భరత శత్రుఘ్నులు వారి సైన్యము అంతా నేలకు ఒరిగి మూర్చపోయారు. హనుమంతుడు రామనామం జపిస్తూ రొమ్ము విరుచుకుని అస్త్రానికి ఎదురుగా వెళ్ళాడు. పాశుపతాస్త్రం హనుమంతుడి గుండెను తాకి చీపురు పుల్లలాగా విరిగి హనుమంతుడిలో లీనమైనది. హనుమంతుడు మణిధ్వజుడి రథాన్ని తత్తునీలు చేసి గదతో కొట్టేసి
అతన్ని చంపడానికి విరుచుకుపడ్డాడు. మనుధ్వజుడు దెబ్బని చావకుండగా పరుగు పరుగున పారిపోయి పూజామందిరంలో శివలింగానికి తల బాదుకుంటూ అరహర మహాదేవ, వేగంగా రా రా అంటూ అరిచాడు. ఏమిటిది మనుధ్వజ, 1,000 మంది రాముళ్ళు వచ్చినా లెక్కలేదన్నావే, ఒక్క రాముడి బంటుకు ఎదుర్కొనలేవా? వెళ్ళు, యుద్ధం చెయ్యి, నీకు అండగా నేను నిలబడతాను అని శివలింగం నుంచి మాటలు వినిపించాయి. తన భక్తుడికి ఇచ్చిన వరం ప్రకారంగా నందివాహనం ఎక్కి శివుడు యుద్ధరంగంలోకి అండగా మనుధ్వజుడి ముందు సాక్షాత్కరించాడు. హనుమంతుడు శివుడితో, నువ్వు దేవుడివే కావచ్చు, కానీ నీకు నేను జంకేది లేదు, కాచుకో అంటూ సింహగర్జన చేసి శివుడి మీదకు బయలుదేరాడు. నంది బెదిరిపోయి శివుని క్రిందకు పరడదోసి పారిపోయింది. శివుడు సర్దుకుని లేచి హనుమంతుడితో, నా త్రిశూలాన్ని పట్టేశావు, పాశుపతాస్త్రాన్ని నీలో ఐక్యం చేసుకున్నావు. ఇలా చేయటం విష్ణుదేవుడికి ఒక్కడికే సాధ్యము. నువ్వు విష్ణుదేవుడివా, శివభక్తుడివా, విష్ణు భక్తుడివా, ఎవరు నువ్వు అన్నాడు. మీ దేవుళ్ళతో నాకు నిమిత్తం లేదు. నేను మానవుడైన రాముణ్ణి నమ్ముకున్నవాడిని. కోతినైన నాకు ఆ మానవుడే దేవుడు. బుద్ధి కూడా కోతిలాగే అతి చంచలమైనది. నా బుద్ధిని ఏకాగ్రతతో ఉత్తమ మానవుడి మీదుగా నిలిపి అంతులేని మనోబలాన్ని, సాహస పరాక్రమాన్ని పంచాను. దీన్ని భక్తి అన్న, లక్ష్య సాధన అన్న రెండు ఒకటే. సమస్త లోక కళ్యాణం కోసం నేను నమ్మిన మానవుడు చేస్తున్న అశ్వమేధ యాగాన్ని ఏ దైవభక్తికి ఎటువంటి శక్తులు అడ్డుకోలేవు. భక్తులమని చెప్పి దురహంకారులమైన మనుధ్వజుడు వంటి వాళ్ళు చేస్తున్నదేమిటి? ఇలాంటి అహంకారులకు, స్వార్థపరులకు అండగా నిలిచే నీలాంటి దేవుళ్ళు లేకపోతేనేం అని హనుమంతుడు దిక్కులు దద్దరిల్లేలాగా గర్దించాడు. ఆ మాటలకు శివుడు నవ్వుకుని లేని కోపాన్ని తెచ్చిపెట్టుకుంటూ, సరే, ఇప్పుడు నా ఫాలనేత్రాన్ని తెరుస్తున్నాను, కాచుకో అన్నాడు. త్వరగా తెరు, నీ భక్తుడికి కనుప్పు కలిగించు అన్నాడు హనుమంతుడు. శివుడు తన 3వ కన్ను తెరవగానే భగ్గున ప్రళయాగ్ని హనుమంతుడి మీదకు దూసుకువచ్చింది. హనుమంతుడు కుడిచేయి చాచి అగ్నిని దోసిల్లో పట్టి, ఒకప్పుడు శివుడు ఆలాహలాన్ని తాగినట్లుగా రామార్పణ చేస్తూ అంటూ నోట్లో వేసుకుని గుటుక్కుని మృంగేశాడు. శివుడు మనుధ్వజుని చూసి, అంతా చూసేవుగా, ఇక నేను చేయగలిగిందేమీ లేదు. హనుమంతుడు ఎవరో కాదు, నా ఆత్మస్వరూపమే. నా అంశతో అవతరించిన అతనిలో నా నుంచి వెలువడిన సర్వశక్తులు లీనమైనాయి. అతని పట్ల నిజమైన భక్తి అంటే ఏమిటో తెలుసుకో అని చెప్పి అంతర్ధానమైనాడు. ఈలోగా హనుమంతుడు రివ్వున ద్రోణగిరికి వెళ్ళి సంజీవకరుణిని పెళ్లగించి వాయువేగంతో తీసుకుని వచ్చి మూర్ఛపడి ఉన్న లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను, సైన్యాన్ని బ్రతికించాడు. మనుధ్వజుడికి కనువిప్పు కలిగింది. హనుమంతుడి ముందు మోకరిల్లి అంజలి ఘటించాడు. హనుమంతుడు అతనితో, మనుధ్వజ, స్వార్థంతో నీ భక్తి ఎంత క్షుద్రమైపోయిందో గ్రహించావా? స్వప్రయోజనాల కోసం కోరి ఈశ్వరుని సేవకుడిగా వినియోగించుకోవడం భక్తి కాదు. జీవకోటి సుఖంగా ఉండాలనే ఈశ్వర సంకల్పాన్ని నెరవేర్చడమే నిజమైన ఉత్పన్నమైన భక్తి. నీలాంటి వారి వల్ల దేవుళ్ళు పొరుగు పోతున్నది. భక్తులను అనిపించుకునే స్వార్థపరులను, అహంకారులను ఏవగించుకుని మంచివాళ్ళు నాస్తికులుగా మారుతున్నారు. ఇప్పుడు నీ అజ్ఞానం తొలగింది కనుక ఇక నుంచి ద్వేషం, అహంకారం వదిలి దైవత్వం అన్నిటిలోనూ ఒకటేనని గుర్తుంచుకుని ప్రజలందరినీ సుఖమే పరమావధిగా భావించి ఉత్తమ భక్తుడిగా రాజ్యం పాలించు అని చెప్పాడు. అప్పుడు మనుధ్వజుడు, ఆంజనేయస్వామి, గర్వం మితిమీరి భంగపడితే కానీ జ్ఞానం రాదు. నా గర్వం మితిమీరడానికి శివుడు నేను కోరిన వరాలన్నీ ఇచ్చాడని ఇప్పుడు అర్థం చేసుకున్నాను. గర్వంతో నేను బంధించిన యోగాస్వం నాకు మేలే చేసింది. జ్ఞానోదయం కలిగింది. ఇదంతా రాముడి దయ అనుకుంటాను. నేను స్వయంగా రాముడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ వేడుకొని నన్ను తన బొందుకోటులో చేర్చుకోమని అర్థిస్తాను అని చెప్పి తన అశ్వాలతో బంధించిన యోగస్వాన్ని తెచ్చి వినముడై లక్ష్మణుడికి అప్పగించాడు. యోగాస్వాన్ని స్వేచ్ఛగా వదిలి అందరూ దాని వెంట సంతోషంగా బయలుదేరారు. వారికి మనుధ్వజుడు ఘనంగా వీడుకోలిచ్చాడు. మనుధ్వజుడికి శోభ అనే 2 చక్కని కుమార్తెలున్నారు. వాళ్ళు కూడా కవలలుగా పుట్టినవారే.
వారిని వెంట పెట్టుకుని మనుధ్వజుడు అయోధ్యకు వెళ్ళి రాముని దర్శించి తన తప్పిదాన్ని మన్నించమని వేడుకున్నాడు. రాముడు మనుధ్వజుని మిత్రుడిగా ఆదరించాడు. తర్వాత మనుధ్వజుడు తన కుమార్తెలను లవకుశులకు వధువులుగా అంగీకరించి తనకు రఘువంశంతో బాంధవ్య భాగ్యం కలిగించమని అర్థించాడు. రాముడు అంగీకరించి అశ్వమేధం పూర్తి కాగానే పెళ్ళిళ్ళు జరిపించవచ్చునని అన్నాడు. మనుధ్వజుడు తాను వెళ్ళగొట్టిన వారిని అందరినీ సాదరంగా తన రాజ్యానికి తీసుకుని వెళ్ళి ప్రజాశ్రేయస్సునే శివుని పూజగా, ప్రజాసేవయ్యే దైవభక్తిగా ఎంచి రాజ్య పరిపాలన సాగించాడు. రాముడి యోగాశ్వం తూర్పు నుంచి దక్షిణ పడమలకు నానా దేశాల్లో తిరిగి స్వేచ్ఛగా అయోధ్యకు తిరిగి వచ్చింది. అశ్వమేధ పరిసమాప్తికి కిష్కింద నుంచి సుగ్రీవాది వానరులు, లంక నుంచి విభీషణుడు, మణిపురం నుంచి మణిధ్వజుడు, అనేక మంది దేశదేశాల రాజులు గొప్ప కానుకలతో వచ్చారు. లంక నుంచి విభీషణుడు మంచి ముత్యాలను, పగడాలను బండ్లలో తెచ్చాడు. సుగ్రీవుడు వజ్రాలను, బంగారాన్ని తీసుకువచ్చాడు. మనుధ్వజుడు గరుడ పచ్చలు, కెంపులను, చీనాంబరాలను తెచ్చాడు. దేశదేశాల రాజులు తెచ్చిన వెండి బంగారాలతో కోసాగారం నిండిపోయి ఆరు బయట రాసులుగా పోగుపడినవి. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు నానా దేశాల్లో ఘనస్వాగతాలు, రాచమర్యాదలు పొంది దిగ్విజయంగా సేవకులతో అయోధ్యకు చేరుకున్నారు. వారి వెనుకగా హనుమంతుడు, భరద్వాజ, గౌతమ, అత్రి, అగస్త్యాది ఋషులతో వచ్చాడు. రాముడికి అస్త్రగురువైన విశ్వామిత్రుడు ప్రత్యేకంగా ఆహ్వానించుకుని వచ్చారు. అశ్వమేధ యాగం పరిసమాప్తి ఘనంగా జరిగింది. రాముడు ధనధాన్యాలను ఇంటింటికి పంపించాడు. రాజ్యంలోని పుణ్యస్త్రీలందరికీ రత్నాలను, నగలను, బంగారాల్ని పంచిపెట్టారు. ప్రజాహిత కార్యాలు చేసేవారికి అనేక విలువైన బహుమతులనిచ్చి సన్మానాలు జరిపించారు. తర్వాత అందరూ మణిపుర రాజ్యానికి మనుధ్వజుడి ఆహ్వానంపై తరలి వెళ్ళారు. మణిపురంలో కుసుడికి శుభతోనూ, లవుడికి శోభతోనూ వైభవంగా వివాహం జరిగింది. పెళ్లి సందర్భంలో మనుధ్వజుడు తన రాజ్యాన్ని అంతటిను లవకుశులు కానుగ్గా చదివించి కొన్నాళ్ళ తర్వాత తపస్సు చేసుకోవడానికి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.